ఇదండి మనకి ఇప్పుడు ఏపీ 149 మొన్న ఒక 4-5 రోజుల క్రితం 6 రోజుల క్రితం మనకి తుఫాను పడింది. అది తుఫాను వడగండ్ల వర్షం. వడగండ్ల వర్షానికి కూడా ఏపీ 149 నిలబడిందా లేదని చూపించడానికి ఈరోజు వచ్చాను. ఈరోజు మార్చి 28 వాస్తవంగా 5-6 రోజుల క్రితమే పడింది వడగండ్ల వర్షం. ఆ రోజు నేను ఫోన్ చేస్తే ఫార్మర్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, సో వర్షానికి తట్టుకోవడం కొన్ని లావులు కష్టంగా ఉన్నాయి. బట్ ఏపీ 149 తట్టుకుంటుందా లేదా వాస్తవంగా అప్పుడే రావాలి, తెల్లారి వచ్చి మీకు చెప్పాలి. కానీ ఒక 4-5 రోజులు చూసిన తర్వాత కాయ తడిసిన లావులు కదా, తడిసిన తర్వాత ఏమన్నా డ్యామేజ్ అయినాయా, కింద కాయలు కానీ పైన కాయలు కానీ చెట్టు మీద ఉన్న కాయలు కానీ ఫంగస్సు తెగు అంటే మనకి కాయ మచ్చ ఇటువంటివి వచ్చినా రాలేదా అనే దానికోసం 4-5 రోజులు వెయిట్ చేశాను. మీకు చూపించాలి కదండి ప్రతి దాంట్లో ఈ వెరైటీ ఎంత బెస్టో అనే దానికోసం. ఇదేమో మన ఏపీ 149. ఇవి లావులు, ఇవి ఓపీలు అండి. ఇవి మనకు ఓపీలు లావులు. ఫార్మర్ ఒక ఇక్కడ 2 సార్లు అక్కడ 2 సార్లు వేసుకున్నాడు. ఇవైతే రాలిపోయింది చూడండి. ఓపీలు రాలినటువంటి పచ్చికాయలు ఇవి కొన్ని ముదురుకాయలు, ఇది పచ్చికాయలు, కొద్దిగా మీడియం పండిన కాయలు కొన్ని పచ్చికాయ డ్యామేజ్ అయింది. ఇవి తర్వాత చెట్టుకి ఓపీ అది వర్షం పడిన తర్వాత ఓపీ ప్రభావం చూడండి ఇట్లా అయిపోయింది. మొత్తం వడగండ్లు ఒక్కొక్కటి 1/4 కిలో ఉందంట తగిలి ప్రతి కాయ ఇలా డ్యామేజ్ అయిపోయింది. చూడండి అట్ట అయిపోయింది. ఈ ఓపీల పరిస్థితి అంటే నాట్ల పరిస్థితి ఇలా ఉంటుంది. కాపు అయితే బాగానే కాస్తుంది కానీ ఇది చూడండి ఆ కొమ్మే కాదు ఈ కొమ్మ చూడండి. పచ్చికాయలు కూడా ఎట్ట పాడైపోయినాయి చూడండి. ప్రతి కాయ ఎట్లా పాడైపోయింది. కానీ పక్కనే ఉన్నటువంటి ఏపీ 149 చూడు ఇక్కడ ఏమైనా పాడైందా? ఈ చెట్లు మొత్తం చూడండి పాడవలేదు. సో వర్షానికి డ్యామేజ్ అవ్వలేదు అనేది అందుకోసమే చూపించడానికి వచ్చాను. మీకు ఇక్కడ అర్థమైంది. పక్కనే నాట్లు ఓపీలు ఇవి దెబ్బతిన్నాయి. ఇటు పక్క ఒక్కసారి గ్యాప్ ఈసారి అంతే డ్యామేజ్ అయింది. సో ఈ డ్యామేజ్ అనేది ఏపీ 149లో ఉండదు. ప్రూఫ్ కోసం మీకు చూపించడానికి వచ్చానండి. సో డోంట్ వర్రీ, కంగారు పడద్దు. మేము ఎకరాలు పెట్టుకుంటున్నాం కదా, మరి మేము వర్షాలు పడితే డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పి చూడండి తగిలిపోయినాయి కూడా. వడగండ్ల దెబ్బకి వడగండ్ల దెబ్బలు కాయలు అయితే ఇరిగిపోయినాయి కూడా. పచ్చికాయలు ఒకటి 1/4 కిలో పడి ఇరిగిపోయినాయి కూడా. పండిన కాయ కూడా ఈ విధంగా డ్యామేజ్ అయింది. కానీ ఏపీ 149లో బద్దలే డ్యామేజ్ ఉంది కానీ ఎరుపులోనే ఉంది. కానీ నలుపు రాలే. కాయ అనేది తెలుపు రాలేదు, ఎరుపులోనే ఉంది, తెలుపు రాలేదు, పగిలిపోయి ఆకంతా రాలిపోయింది. కింద పడ్డ కాలకు దీన్ని కాయలు రాలిపోయినాయి చూడండి. ఇంక వాళ్ళు కోసుకోవటం ఇంక చేసేది ఏం లేదు. చెట్టుకున్నటువంటి కాయల్లో ఏమన్నా పగిలిపోయినట్టు వడగండ్లు పడి ఇరిగిపోయినట్టు కాయలు ఎక్కడా లేదు. తగిలి ఇక్కడ కూడా తగిలింది, ఇక్కడ తగిలింది కానీ తెలప రాలేదు. ఇరిగిపోయిన వరకే తెలప వచ్చింది. ఇది ఇక్కడ తగిలింది వడగండు తగిలింది. ఇంతవరకే డ్యామేజ్ అయింది. సైడ్ ఇటు లెఫ్ట్ అంతా బాగుంది. కానీ ఓపీలు అలా కాదు, సాగు తోటలు అలా కాదు, సూపర్ 10 అట్లాంటివి కాదు. అందువల్ల ఇది మనకు అన్ని విధాలుగా సేఫ్ అండి. ఎటువంటి వర్షాలు, ఎటువంటి వాతావరణ ఒత్తిళ్ళు వచ్చినా, అనుకోకుండా భారీ తుఫాన్లు వచ్చినా, వడగండ్ల వర్షం పడ్డా, మనకి నంద్యాల నందికొట్టుకూరు ఆ టైమింగ్లో పడితే చాలా డ్యామేజ్లు జరుగుతుంటాయి. అటువంటి డ్యామేజ్ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా వేసుకొని ధైర్యంగా ఉండొచ్చండి ఏపీ 149 లావుల్లో. ఇక్కడ 3 గ్రామాల్లో పడిందండి. చిన్న పేర్చి తండ, పెద్ద పేర్చి తండ, ఎండ్రపల్లి 3 చోట్ల పడింది. మీరు నమ్మకంగా వేసుకోవడానికి, మీరు వేసుకున్నందుకు చెప్పినందుకు నాకు భయం లేకుండా ఉండేదానికి ఎగ్జాంపుల్గా
ఈ వర్షం పడిందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే సో మీ నమ్మకం కోసం, మీ నమ్మకం, మీ ధైర్యం కోసం, నా మీద ఎటువంటి మాట రాకుండా ఉండేదానికోసం అనుకోకుండా వర్షం పడిందని నేను ఫార్చునేట్లీ అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తు ఫార్మర్కి, అదృష్టశాస్తు మీకు. ఎందుకంటే ఒక లావు వెరైటీని ఎంచుకుంటే చాలా రకాల అనుమానాలు ఉంటాయి. ఒకటి వైరస్ భయం, రెండోది తామర పురుగు భయం. మరి వర్షం పడిన తర్వాత కూడా ఆకు చూడ అంత క్వాలిటీగా నీట్గా బాగా చక్కగా ఉంది. ఈరోజు మార్చి 28, మందులు ఆపేసి ఇంచుమించు 60 రోజులు అవుతుంది. ఫస్ట్ కట్టిన తర్వాత మందులే లేవు ఇందిరా 5, చిత్రాకి ఈ రైతు వేసినటువంటి వెరైటీలకి. మరి అనుకోకుండా ఇప్పుడు వడగండ్ల వర్షం ఒక్కోటి ఇంతలా పడింది. పడ్డా కానీ కొన్ని ఓపీలు చాలా దెబ్బతిన్నాయి, తేజాలు కొంచెం దెబ్బతిన్నాయి. ఇది దెబ్బతిన్నది, మొక్క దెబ్బతిన్నదే కానీ కాయ మాత్రం దెబ్బతినలేదు. అది సో కాయ దెబ్బతినలేదు కాబట్టి ఇక మీకు కూడా అంటే వైరస్ భయం లేదు, తాలు భయం లేదు. అనుకోకుండా వాతావరణం మరి ఇటువంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు పడి కాయ కొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా భారీ వర్షాలు పడి కాయ చూడండి సైజు ఎంత బాగుందో. అనుకోని పరిస్థితుల్లో తుఫాన్లు పడి వడగండ్ల వర్షం పడ్డా సరే ధైర్యంగా ఉండొచ్చు ఇంట్లో. ఇక మీకు డోంట్ వర్రీ, జేబులు పెట్టుకో. ఇది వంగమాకు. అటువంటి బెస్ట్ వెరైటీని ఇక మీకు నమ్మకం కోసం ధైర్యంగా ఇటు వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఈ సీజన్లోనే అన్ని వాతావరణ ఒత్తులను ఎదుర్కొంది. ఎందుకంటే అటు వైరస్ని ఎదుర్కొంది, అలాగే రైతు మందులు మానేసి 2 నెలల పాటు జనవరి నుంచే మానేసినా కానీ వైరస్ నల్లి తామర పురుగుకి లెక్క లేకుండా జస్ట్ నీళ్ళ మీద మాత్రమే పెరుగుతుంది. నీళ్లు తాగే పెరిగింది, నీళ్లు తాగే కాయ ఊరింది. మందులు లేవు, మాకు లేవు, మందు కట్టలు అసలే లేవు. కనీసం పైపట్నాన్ని చల్లి వాటర్ దిల్లిన చిన్న కరిగి దిగేదే, అది కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కటింగ్ పెడదాం అనుకున్న సందర్భంలో మంచిగా పండిన తర్వాత నేను వేడి చేసిన పైన వారానికే మొన్న మంచి భారీ తుఫాను పడింది. అది కూడా వడగండ్ల వర్షంతో పడింది. అంతంతలా వడగండ్లు పడ్డా కానీ కాయ డ్యామేజ్ కాలేదు. ఓపీలు అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇది మాత్రం కాయ రాలేదు, తగిలిన కాయ కూడా రంగు మారలేదు. మరి కింద పడ్డ కాయలు కూడా చూద్దాం. మరి ఈ రాలిపోయిన కాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా చూడండి, చాలా వరకు ఎరుపులోనే ఉన్నాయి. ఎటువంటి మచ్చ రాలేదు. 5-6 రోజులైనా కానీ మచ్చ అనేది ఫామ్ అంటే బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అవ్వలేదు. ముందు రాలేదు, కొద్ది గొప్ప రాలిన కాయలకి ఫంగస్, బ్యాక్టీరియా ఫామ్ కాలేదు. సో ఇదండి ఒకసారి. సో ఇది అందుకని నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను. ఈ వర్షం పట్టడం మీకు ఆంధ్ర, తెలంగాణ ఇప్పుడు చాలామంది రైతులు ఈ వెరైటీని మీరు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు అందరికీ ఇది ఎగ్జాంపుల్గా. సో ఇక మనం కూడా భయపడాల్సిన పని లేదు అనేది కనిపించిందండి ఈ సీజన్లోనే. వాస్తవంగా నెక్స్ట్ సీజన్ దాకా చేయాలి, ఎట్లా ఉంటుందని. అన్ని వాతావరణ ఒత్తిళ్ళని తట్టుకుంది, అన్ని రకాల సమస్యలను తట్టుకొని నిలబడుతుంది. పాప రైతు వదిలేసినా కానీ ఏమనుకోకుండా కాసుకుంటూ వచ్చింది. అదొకటి. ఇప్పుడే తుఫాను కూడా తగిలి ఇప్పుడు కూడా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, మళ్ళీ కొత్త ఇగురు పెడుతూనే ఉంది. పచ్చికాయ కొద్ది గొప్ప కనబడుతూనే ఉంది. చూసారా? ఇదండి కాయలు కూడా ఈరోజు మనకు దాచిపల్లిలో మన రైతుల గారికి చూపించాను. సూపర్ 10 కన్నా ఇంకా బాగుందండి. మంచి సైజు ఉంది, కలర్ ఉంది. గింజలు అయితే చెప్పానండి, గింజలు అయితే ఒక కాయకైతే 160 గింజలు ఉన్నాయి. ఒక కాయ మన రైతు సెలెక్టెడ్గా కాకుండా డక్కునని కళ్ళు మూసుకొని తీసాడు. దానికి 160 గింజలు ఉన్నాయండి ఒక కాయకి. అన్ని గింజలు కాటాలు బ్రహ్మాండంగా వస్తాయి. వాళ్ళు వేసే ఓపీలకి దాచిపల్లి, ముత్యాలంపాడు ఆ పరిధిలో ఓపీలకి స్వస్తి చెప్పి ఏపీ 149కి వచ్చారండి. సగభాగం పొలం మొత్తం రాలేదు. వాళ్ళకున్న 15 ఎకరాల్లో 7 ఎకరాలు ఏపీ 149 ప్లాన్ చేశారు, బుక్ చేశారు. సో మరి ఇంతమంది బుక్ చేశారు కదా, ఇంతమంది బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మన వంతు ధైర్యం. ఈ వెరైటీ ఏ విధంగా అన్ని రకాల సమస్యలు తట్టుకుంటుంది లేదు అనేది ఇప్పుడు మీకు ప్రూవ్ అయిందండి. అది మీరు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఫర్. రండి, చేను మొత్తం చూడండి, ఇబ్బంది లేదు. నేను అక్కడక్కడే పెట్టలేదు, అన్నీ రౌండ్ లెఫ్ట్ రైట్ 2 చూపించుకుంటారా.
ఆ రోజు పండిన కాయలు కూడా ఎటువంటి చెడిపోలేదండి, కాయ డ్యామేజ్ కాలేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇదండి పరిస్థితి. కొద్దిగా నల్ల బ్లాక్ అయింది కానీ పగలలేదు, కానీ ఇది తెల్ల మచ్చగా మారలేదు. ఇది నలుపు కనబడుతుంది చూసారా, ఇది బ్లాక్ అయింది కానీ తెల్ల మచ్చగా మారలేదు. ఇది ప్లస్ పాయింట్ AP 149కి. సో ఇంత ఆరిపోయింది అనుకో, రేపు మనకి ఎర్రగాయలు కలిసిపోయి అమ్మేసుకోవచ్చు మనం. చూడండి, కింద రాలిపోయిన కాయలు కూడా బాగానే ఉన్నాయి, చెట్టుకున్న కాయలు కూడా బాగున్నాయి. ఓపీలు అయితే అల్లాడిపోయినాయి, నా సాలు దాటలో నాటకాయలు గుల్లైపోయింది. ఇక్కడ ఏంటంటే ప్రతి రైతు ఒక 2 సార్లు సాలు దాటలు వేసుకోవటం వాళ్ళకి అలవాటు అండి. ఇంట్లో పచ్చళ్ళకి కాయలకి బయట కొనుక్కోకుండా ఉన్న దాంట్లోనే ఒక 2 సార్లు వేసుకుంటూ ఉంటారు ఈ ఊర్లో అందరూ చాలా వరకు. ఈ చిత్ర అండి తేజాలు, చిత్ర కూడా చూడండి. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి నష్టం రానటువంటి వెరైటీ మనకి AP 149. అన్ని విధాలుగా రైతు వేసుకున్నందుకు ఎటువంటి వాతావరణం వస్తుందో ఎప్పుడేమొస్తే తెలియదు, అయినా సరే అన్నిటిని తట్టుకొని నిలబడి మనకైతే కాయడంతో పాటు ఎటువంటి డ్యామేజ్ రాదు. రైతు బలం కట్టి పెడితే బాగుండదు. సరే, సో ఇదండి, థ్యాంక్ యూ. ఇదిగో బోయారు వేమలో చెట్టుకి ఎత్తున్నాయి. ఏ విధమైన వైరస్కి తెగులుకి దగ్గర కాకుండా చాలా వరకు రైతుని నమ్మి వేసుకున్న రైతుని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబడి కాసే వెరైటీ AP 149 లావుల్లో. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్. చెట్టుకి ఆరిపోయింది ఇక్కడ.